నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయవాడ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీస్తున్న అంశం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి ఓ వార్. సైలెంట్గా సోషల్ మీడియా వార్ జరుగుతుంది. డైరెక్ట్గా అన్నదమ్ములే పోస్టులు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకటి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్నటువంటి వార్లో భాగంగా ఒకటి వైజాగ్లో ఉర్సా కంపెనీకి భూములు కేటాయించిన విధానం మీద కేశినేని నాని ఆ ఉర్సా కంపెనీ ప్రతినిధులుగా ఉన్నటువంటి పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళని కేశినేని చిన్నికి అటాచ్ చేసి గతంలో వీళ్ళు టెర్మినేటెడ్ కంపెనీ ఒకదాన్ని తీసుకొచ్చి 21st సెంచరీ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఇది వీళ్ళకి సంబంధించింది, వీళ్ళు గతంలో ఇట్లా మోసం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి విచారణ కొనసాగుతూ ఉన్న టైంలో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్లో వీళ్ళిద్దరి అడ్రస్లు ఇక్కడే ఉంటాయి చూడండి ఈయన పెట్టిన కంపెనీలో అని చెప్పి కేశినేని నాని ఈ విధంగాను కేశినేని చిన్ని మీదకి వచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి అంటే అన్నదమ్ముల మధ్య వార్గా చూడాలా, లేదు సమాజ హితం కోసం కేశినేని నాని బయటకు వచ్చి సొంత తమ్ముడు విజయవాడ పార్లమెంటు సభ్యుడైన కేశినేని చిన్ని మీద ఇలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు ఉన్నారు. నమస్కారం సువీర గారు. ఎట్లా చూస్తారు? నేను నా ప్రశ్నలు అవే చివరిలో రెండిట్లు అడిగాను కదా, ఇది సమాజ హితం కోసమా, తమ్ముడి మీద కక్షతోనా? ఇప్పుడు అన్నదమ్ముల మీద కక్ష ఉంటే అది వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది, అది బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాని రేజ్ చేసిన, మాజీ ఎంపీ రేజ్ చేసిన వ్యవహారాలు ఏమీ ఆస్తులకు సంబంధించినవి కాదు. ఆయన రేజ్ చేసినవి అన్నీ కూడా ప్రజాహితం కోసం, లేకపోతే బయట ప్రభుత్వంలో జరుగుతున్న చర్యల మీద మాట్లాడారు కాబట్టి మనం దాన్ని ప్రజాహితమో లేకపోతే ఏదన్నా కానీ రాజకీయమైనా అనుకోవాల్సిందే. ప్రజాహితం కాకపోయినా రాజకీయ కోణంలోనే ఆలోచించాలి. రాజకీయ కోణంలో మాట్లాడకూడదు అని ఎవరు కూడా నిర్దేశించలేరు. అంటే నేను రాజకీయాలు విరమించుకుంటున్నా, నేను రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నా అన్నట్టు చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు ఆయన ఒక మాజీ ఎంపీ అంటే రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నా అని చెప్పిన ఆయన రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నాడు అంటే ఇంకెవరి కోసం అన్నట్టే కదా. ఇప్పుడు అట్లా ఎట్లా అనుకుంటారండి, ప్రతిదీ కూడా అది ఆత్మవంచన అవుతుంది గోపి గారు. ఇప్పుడు నా మీద మీరు ఒక ప్రశ్నించినప్పుడు నేను ధీటుగానో నా నిజాయితీ నిరూపించుకునేటట్టు, నా శల్య పరీక్షని రుజువు చేసుకునేటట్టు నేను పరీక్ష నిలబడాలి. అంటే దారిపోయే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడిగిన దాని అన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కీలకంగా ప్రజాహితం కోసం జరుగుతున్నటువంటి పనుల విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద 1-2 సార్లు అన్నా నిలబడి నిరూపించుకుంటే తర్వాత వచ్చినవన్నీ కూడా గాలి వార్తలుగా కొట్టేసుకుంటుంది, సమాజం పట్టించుకోదు. అక్కడ ఏంటంటే కీలకమైనది ఆయన లేవనెత్తాడు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి భూ కేటాయింపులో విజయవాడ ఎంపీ హస్తం ఉంది, వాళ్ళ మధ్య బంధాలు ఇవి అని కొన్ని డాక్యుమెంట్స్ బయట పెట్టారు. దానికంటే ముందు మాకెవరికీ లేదు అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు ఉర్సా కంపెనీ వాళ్ళు. అట్లాగే వాళ్ళు కొద్దిగా బెదిరింపు ఉడతూపులకి పాల్పడ్డారు. ఎవరన్నా మాట్లాడితే మేము ఊరుకోము, పరువు నష్టం దావాలేస్తాం, అది ఇది అని చెప్పి ఆ ప్రతినిధులు కూడా మాట్లాడారు. అది కొద్దిగా నేను అప్పుడే మాట్లాడాను, కొద్దిగా మీకు కూడా సోషల్ మీడియాలో వచ్చే ఉంటుంది. ఆ ఉర్సా కంపెనీ అనేది అనాలోచితంగా చేసుకున్న కొన్ని తప్పులు అప్పుడు. సరే, అది ఏమైందంటే దానికి సరైన సమాధానాలు చెప్పుకోకపోగా అప్పుడున్న ఎంపీ ఆ కంపెనీని సపోర్ట్ చేస్తా, నేను ఒక ప్రముఖ తెలుగు వార్తా ఛానల్లో చూసి ఎవరైనా సరే విదేశీ ఎన్ఆర్ఐల విషయంలో కనుక మాట్లాడితే సహించేది లేదు, చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం ఊరుకోదని బెదిరింపులకు పాల్పడ్డారు. అది అర్ధరహితం. ఎన్ఆర్ఐలు వచ్చేస్తే నువ్వేమైనా ఎన్ఆర్ఐలకి జీపే హోల్డర్వా? ఎన్ఆర్ఐలు 100 మంది జేబు కొట్టేవాళ్ళు ఉన్నారు, అక్కడ దొంగ కంపెనీలు పెట్టి జనాలు ముంచిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ యువతను తీసుకెళ్ళిపోయి అక్కడ మోసం చేసి రోడ్ల మీద పడేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకోదు కదా సార్. చేసుకుందేమో ఎవరికి తెలుసు, రేపమో పోస్తాయి. అటువంటి వాళ్ళందరూ నేను ఎన్ఆర్ఐని వచ్చి రేపోతే నేను ఏదో కంపెనీ పెడతానంటే ప్రభుత్వం ఇస్తే ఎవరు ప్రశ్నించకూడదా? వాడు ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే ప్రభుత్వాలు ఎంఓయూలు చేసుకుంటాయా? ఎవరైతే వస్తున్నారు అంతా ఇంటెలిజెన్స్ చేసి మేము పలానా డ్యూ డిలిజెన్స్ చేసి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి,
ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐల పేరుతో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబడిన వాళ్ళందరితో ఏంటి అక్కడ అమెరికా రాజకీయం వేరు, కంపెనీలతో కంపెనీలైనా అది ఏదైతే తొండముదిరి ఓసర వెళ్ళి అవుతుంది, కంపెనీలు ఏముంది, ఇంకోటి ఏముంది, అవన్నీ కాదండి. ఇప్పుడు అక్కడ అమెరికాలో చేసే భాగవతాలు ఈ సంఘాలు పెట్టి, తెలుగు సంఘాలు పెట్టి ఆ నాయకులుగా అక్కడ చేస్తున్న భాగవతాలు, గత 15-20 ఏళ్ళుగా వీళ్ళు చేసిన నిర్వాకాలు, అక్కడ తెలుగు జాతి పొరుగు నిలువున నడి బజార్లో పొరుగు తీసేయటం, అక్కడ రకరకాల స్కాములు చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ పారిపోయి రావటం, ఇక్కడ రాజకీయాల్లో రావటం, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలని పెట్టడం, ఇవన్నీ తెలియదేం కాదు. ఆడు ఎన్ఆర్ఐ అంత మాత్రం ఆడేం పెద్ద దైవాంశ సంబూతులు కాదు, అడిగిన ముత్యము కాదు. అది ప్రశ్నించితే మేము ఊరుకోమనే మాట బెదిరింపులు, అది తప్పదు ఒక ఎంపీగా. ఏదైనా శాశ్వతం ఏంటి, ఏదైనా ఆఫ్టర్ ఆల్ 5 years తర్వాత ఏంటనేది ఎవరికి తెలియదు. అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన జీపీఎల్ లాగా మాట్లాడేసి వచ్చే పెట్టుబడులను ఆపేస్తానికి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్ధరహితం అండి. ఇప్పుడు వచ్చే పెట్టుబడిని ఆపేయటం ఏంటి, మంచి జరగాలనే కోరుకుంటారు ఎవరైనా సరే. రాష్ట్రానికి మంచి జరగాలి, ఇన్వెస్ట్మెంట్లు రావాలని మనం అందరం కోరుకుంటాం. వీళ్ళకంటే ఎక్కువ యుద్ధం చేశాం మనం 2019-2024 మధ్య. రాష్ట్రం బాగుండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వాళ్ళు కూడా చంద్రబాబు గారు బలంగా ఉండాలని మన తపనంతా కూడా. ఆయన రాజకీయంగా బలంగా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, రాష్ట్రానికి బాగుంటుంది, ప్రజలు కూడా శాంతి భద్రతలతో ఉంటారని వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. వాళ్ళకంటే ఎక్కువ తపన ఉంది మనకి. ఇది కేశినేని నాని చేసింది సమాజ హితం అయినప్పుడు, సమాజ హితం కోసం మాట్లాడాల్సిన అనేక అంశాలు ఉన్నప్పుడు కేవలం చిన్ని విషయంలోనే దానికి అటాచ్ చేస్తూ, ఆ ఇష్యూకి అటాచ్ చేస్తూ, అది ఉర్సాల్ ఇప్పుడు కేసిరెడ్డిది. అవునండి, అవునన్నా కాదన్నా కూడా తన రాజకీయ మనుగడకి ఇబ్బందికరంగా తన తమ్ముడే ప్రవర్తించాడు అనేది ఆయన ఆలోచన, ఆయన భావన, ఆయన అనుమానం. లేకపోతే ఆయన అంటే ఇది వ్యక్తిగతమే, అప్పుడు సమాజ హితం ఎట్లా అవుతుంది? సమాజహితం అంటే తను దీన్ని కాదని, నన్ను కాదని నా తమ్ముడిని తీసుకొచ్చి పెట్టారు అనేది, అది మీరు అన్నది నో డౌట్. ఇప్పుడు ఇద్దరూ కొట్టుకుంటాం మూలాన వాళ్ళ కుటుంబ పొరుగు తీసుకుంటమే మాత్రమే కాకుండా 10 మందిలో పలసన అయ్యారు, సమాజంలో పలసన అయ్యారు. ఇవాళ మాట్లాడటం మూలాన కేశినేని నాని అని ఆయన మాట్లాడేదంటే నిజాలు ఉన్నా కూడా ఆయన కూడా ఇవాళ ప్రజల ముందు ఒక దోషిగానే నిలబడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన నిలబడి మాట్లాడే ప్లాట్ఫామ్ అట్ట అయింది. ఆయన కనుక వైసీపీలోకి వెళ్లకుండా బయట నిలబడి ఉంటే ఆయన కొంత విలువ ఉండేది. ఇవాళ తాడి చెట్టు కింద నిలబడి మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా కలుగానే అనుకుంటారు. ఇప్పుడు అదే అంటున్నారుగా, నువ్వు జగన్ కోసం రహస్య ఎజెండా అమలు చేస్తున్నావు అని కేశినేని చిన్ని అంటున్నాను. అవును, ఆ ఎదురుదాడి కాదు కదా. ఇప్పుడు అతను నిలబడింది వైసీపీలో ఉన్నంత మాత్రాన మాట్లాడిన భాష తప్పు అయిపోదు కదా. అతను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాడు. అతను కేంద్ర హోంమంత్రికి, డీజీపీకి, సీఎంకి ట్యాగ్ చేసి మరీ ట్వీట్లు చేస్తున్నారు, బహిరంగ లేఖలు రాస్తున్నాడు ఆయన లెటర్ హెడ్ మీద. ఆధారాలు లేకుండా ఆయన అటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, బజారు స్థాయి ఆరోపణలు చేయడు కదా. చేసిన ఒకవేళ అటువంటిది ఏమైనా ఆధారం ఉంటే ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టించండి, మీరు ప్రాసిక్యూషన్ చేయండి, తప్పు ఏమైనా ఉంటే. ఒప్పుకుంటున్నాడు, క్లారిటీ ఇచ్చాడు. మరి నిన్నటిదాకా ఏమీ లేదు, సంబంధమే లేదని చెప్పారు కదా. నేను రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు ఒక్క నిమిషం, ఆ అమెరికా నుంచి ఒకడు సూటు బూట్ వేసుకుని వర్షా విషయంలో కూడా అట్టాకి ఒకటి ఊపిలిపోయాడు. అమెరికాలో కూర్చుని యూట్యూబ్లోనూ, వీడియో ట్యూబ్లో, జూమ్లో కనుక ఊపాల్సింది బెజవాడ వచ్చి బెజవాడ వీధుల్లో మాట్లాడాలి, అమరావతిలో మాట్లాడాలి, నిజ దాన్ని చెప్పుకోవాలి. ఎట్లాగే నిన్న మొన్నటిదాకా మాకేమీ లేదన్నారు. ఆయన ఆరోపణలతో చూపించాడు కదా, ఆరోపణలు కాదు ఇది కానీ స్క్రీన్ షాట్లతో సహా చూపించారు కదా. ఈ కంపెనీలో మీరు డైరెక్టర్లో ఎక్కడికి అది దాన్ని మార్చలేం కదా. 2021 వరకే నేను ఉన్నాను, తర్వాత నాకు సంబంధాలు లేవు అని అంటే దాని అర్థం కాదు కదా. 2021-22కి నీకు రాజకీయంగా ఆలోచన వచ్చింది కాబట్టి నువ్వు తెగతెంపులు చేసుకుని రేపు పొద్దున వైసీపీలో ఉండాలతో ఉంటే రేపు నాకు ఇబ్బంది, రాజకీయ ఇబ్బంది వస్తుంది, తెగతెంపులు చేసుకుని వచ్చి ఉండొచ్చు చిన్ని ఎవరన్నా కానీ. ఇవాళ కలర్ మార్చుకున్నంత మాత్రం నీ గతం పోదుగా. ఇవాళ కేశినేని నాని అనే అతను వైసీపీలో పార్టీ తీర్థం తీసుకున్నంత మాత్రాన అతని మాటకి భూత అయిపోదుగా, దాంట్లో మాట్లాడినంత మాత్రాన తప్పు అవ్వదుగా. వాల్యూనే కదా. ఒకవేళ ఆధారాలు ఉంటే మాత్రం అది ఆయన నిరూపించుకోవాలి. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా నేను ప్రజల మధ్యలో ఉండాలి, నేను రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. చిన్న వయసే కదా అతనికి ఇప్పుడు ఎంపీకి. అతను రాజకీయంగా ఇంకా నేను బాగా బలపడాలనుకున్నప్పుడు ఇటువంటి వాటన్నింటినీ ఛాలెంజ్గా తీసుకుని కనుక ఇది చేసుకుంటే కడిగిన ముచ్చులా బయటకు వస్తే
మనం అందరం కూడా కీర్తిస్తాం, తప్పే ఉందండి. నాకు బహుశా నాకంటే చిన్నాడే అయి ఉంటాడు. తప్పకుండా అతనికి మనం విషెస్ చెబుతాం. అతను రావాలని, అతను ప్రూవ్ చేసుకుని ప్రజాదరణ కోసం, ప్రజల కోసం కష్టపడినప్పుడు ఎవరైతే మనకేముంది. ఇప్పుడు రాష్ట్రం మనకు హద్దులు కాదు, జిల్లాలో హద్దులు కాదు, పార్టీలో హద్దులు కాదు. ఏ పార్టీలోనూ మంచి చేసేవాళ్ళు ఎవరైనా మనకు మంచి వాళ్ళే. అంటే కొంచెం ఈ టాపిక్ నుంచి కొంచెం వాళ్ళ వ్యవహారంలోకి వెళదాం. అంటే వ్యక్తిగతంగా ఇంటి వ్యవహారంలోకి వెళదాం. ఎవరు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయడం కానీ లేకపోతే అలాంటివి ఏం జరగలేదా? అంటే ఒక రకంగా సోషల్ మీడియాలోకి రావడం అంటే బజార్ను పడ్డమే కదా. ఈ పరిస్థితి రావడం అంటే అదే మంచిది కూడా కాదు, ఆరోగ్యకరం కాదు. అన్నదమ్ముల మధ్య ఆ రకంగా రావడం అనేది నలుగురు. అవును కదా. అందులో బెజవాడ లాంటి ప్లేస్లో అట్లా బజార్ను పట్టడం కొద్దిగా ఇబ్బందే. ఎవరికైనా సరే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఆ రకంగా రావటం అట్లా అంత మాత్రాన. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఏళ్ళు ఎత్తి చూపిస్తే 4 ఏళ్ళు నన్ను చూపిస్తాయి గోపి గారు. ఈయన కేసినేని చిన్ని విషయంగా ఆయన పొంకాలుగా బయటికి తెస్తా అంటే వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, ఆయనకు అనుయాయులు, లేకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా నాని గురించి ఇష్టానుసారం మాట్లాడటం మొదలెట్టారు. కేసినేని ట్రావెల్స్లో మీరు ఎగ్గొట్టే చేశారు. మరి ఆ ట్రావెల్స్లో మరి ఎగ్గొట్టినప్పుడు మరి మీ పార్టీలోనేగా ఆయన ఎంపీగా ఉంది. ఆ రోజు మీ పార్టీలో ఉంటే అప్పుడు మా నాని గొప్పడైపోయాడా? ఇవాళ వైసీపీలోకి వెళ్ళి మాట్లాడితే చెడ్డాడు అని అంటరానాడు అవుతాడా? కూతుర్ని మేయర్ చేయడానికి ప్రయత్నం చేశారు కదా. నా ఉద్దేశంలో ఆయనలో కూడా పరిణతి లేని రాజకీయాలు చాలా చేశాడు విజయవాడలో. ఎవరు? నాని. ఓకే. ఆయన చేసిన దీంట్లో ఇది దురదృష్టవశాత్తు 2014, 2012, 2013లోనే కృష్ణా జిల్లా రాజకీయాల్లో తప్పటడుగులు మొదలైనవి గోపి గారు. అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు గారు కూడా కొన్ని పరిస్థితుల్లో ఈల్డ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కొంతమంది టికెట్ల విషయంలో. ఆయన విపరీతమైన ఒత్తిడికి లోనైపోయి రకరకాల కారణాల రీత్యా 2014లోనే తప్పటడుగులు పడినాయి. ఆ తప్పటడుగులు ఇవాళ ఈ స్థాయికి వచ్చేసినాయి. ఇవాళ జిల్లా పొరుగు బజార్ను పడిపోయింది. ఇవాళ ఇంకా దాన్ని ఎవరూ మాట్లాడేది లేదు. ఇవాళ నేలబారు స్థాయికి జిల్లా రాజకీయం వచ్చేసింది. దాని గురించి కృష్ణా జిల్లా గురించి మాట్లాడాలన్నా కూడా కొంచెం బాగా మనోవేదనగానే ఉంది. కృష్ణా జిల్లాలో ఇక ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, కుట్రలో, కుతంత్రాలతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీని పూర్తిగా అధపాతాళాన్ని తీసుకొచ్చేసారండి. రాజకీయాన్ని తీసుకురావడంతో పాటు రాజకీయ విలువలకు కూడా దిగజారు చేశారు అందరూ పోటీపడి కృష్ణా జిల్లా వరకు. రాష్ట్రం గురించి కన్నా జిల్లా వాడిగా మనం వీళ్ళిద్దరి ఫ్యామిలీ జిల్లా వరకు వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు, ఎందుకంటే విజయవాడ కేంద్రం కదండి రాజకీయ చైతన్యవంతం. అక్కడ జరిగే రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. చరిత్ర ఇది అటువంటిది. అది కొద్దిగా ఇవాళకి అది ముదిరి పాకాన్ని పడిపోయి ఈ స్థాయికి రావడం బాధ అనిపిస్తుంది. నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినట్టుగా కొద్దిగా బాగుండాలి, గౌరవంగా ఉండాలని కోరుకుంటాం కదండి ఎవరైనా సరే. జిల్లా ప్రతిష్టాత్మకంగా ఉండాలనుకుంటాం తప్పించి ఇంకా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. లోకేష్ గారు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కనుక మొన్న టికెట్లు ఇచ్చే పరిస్థితిలో కనుక కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది. సరే ఇక ఇప్పుడు అవన్నీ మాట్లాడితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఏమి మాట్లాడలేని పరిస్థితి. హితం కోసం మాట్లాడినా కూడా నన్ను కూడా రేపొద్దున సాకిరేవి పెడతారు ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారం. ఏం చేస్తాం, దురదృష్టకరంగా అటు తయారైపోయింది సమాజం, అటు తయారైంది. మంచి చెప్పినా కూడా బాబు నీ ముక్కును పడిసిన కారతం తుడుచుకోమని చెప్పినా తప్పు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను అనుకుంటాం ఇవాళ ఉదయం రిలీజ్ చేసిన ట్విట్టర్లో వచ్చిన చాలా సమగ్రమైన సమాచారంతో కూడిన ఒక లేఖ, కంపెనీలు మొత్తం అన్నీ కూడా ఏంటి అనేది పెట్టారు. ఆయన మరి ఆధారాలు లేకుండా, ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా అంత సవివరంగా లేఖిగా మాట్లాడే మనిషి మాత్రం కాదు. అతను బాగా చదువుకున్నాడు. తప్పులు ఎన్ని పక్కన పెట్టిన ప్రతి మనిషికి తప్పులు ఉంటాయి. నాలో 100 తప్పులు ఉంటాయి గోపి గారు. నేను ఒక మనిషిని తప్పు అనేవాడు. మంచి కూడా ఉంటుంది కదా. కేసినేని నాని అనే వ్యక్తి మీద ఎవరో కూడా ఇవాళ వరకు ఒక అవినీతి ఆరోపణ అనేది చేయలే. తను 10 ఏళ్ళు ఎంపీగా ఉండగా ఆరోపణ చేయలేదు, కానీ కొంచెం నోటితో అదే చెప్పబోతున్నా అనే విషయం చాలా సార్లు ఆ మాట చెప్పబోతున్నా. చాలా మంది నేను ఆ విషయంలోనే నాకు అతనంటే ఇష్టం లేదు ఇన్ సెన్స్ ఆయన నేను సమర్థించినట్టు పరిస్థితి. ఆయన చేసిన మాట వాస్తవం, చేయాలనే తపనున్న మాట వాస్తవం. చేశాడు కృష్ణా జిల్లాలో ఒక ఎంపీగా, తనకంటూ ఒక మార్కు చేశాడు.
కానీ ఆయన బిహేవ్ చేసినవి కొన్ని చోట్ల మాట్లాడింది, కొన్ని వ్యవహార ధోరణి జిల్లా నా సొంతం, నా ఇష్టానుసారం నేను నడుస్తానన్న ఇది, అది శోభస్కరం కాదు అతను బిహేవ్ చేసిన దానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇంకా తర్వాత ఢిల్లీలో చంద్రబాబు గారు వెళ్తే బొకే ఇచ్చినప్పుడు దాన్ని పక్కకు తోసేయటం, అది అసహనంగా తీసేయటం, అదంతా కూడా ఆయన విలువను దిగజార్చినాయి. అది ఆయనకే నష్టం చేసింది. అది కాకుండా కొద్దిగా సమయంతో ఉంటే వేరుగా ఉండేది, కానీ అట్ట ఉంటే ఎందుకు ఉన్నది పరిస్థితి కాదు కదా. మా తాతయ్య కనుక ఆ రోజు ఆ పని చేసి ఉండకపోతే అని శ్రీమానులు బ్రహ్మానందం గారు అంటారే, అట్టాగే ఆ రోజు అట్ట చేసి ఉంటే ఈ రోజు ఇట్ట అయ్యి ఉండకపోదు కదా అని. అతని మీద ఆరోపణ లేదు, అవినీతి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఏదో చేసేసి స్కామ్. మరి ఇప్పుడు కేసినేని నాని ఈ వార్ తమ్ముడితో సయోధ్య కుదిరితే ఆగిపోతుందా, లేదా రాష్ట్రం కోసం ఈయన ఇట్లనే మిగతా అంశాల మీద కూడా ఏమన్నా చేస్తూ ఉంటారా? ఇప్పుడు మిగతా అంశాల మీద చేస్తే అందరూ స్వాగతిస్తారు, అది వేరే. కేవలం తమ్ముడి మీదనే కక్షపూరితంగా చేస్తే అది కేవలం వ్యక్తిగతం అయిపోతుంది. అప్పుడు ఒకసారి వాయిస్ బయటికి వెళ్ళిన తర్వాత, ఒక ఆధారంతో బయటికి ఎక్కిన తర్వాత అది వెనక్కి తీసుకుంటానికి లేదు. ఇక పులి మీద స్వారీని ఇవాళ ఒక రోజు వచ్చేసి మేము రాజీ పడిపోయాం, వాటిని వెనక్కి తీసుకున్నానన్నా కూడా ఒక ప్రజల్లోకి అది వెళ్ళిపోయింది. అవును కదా. అది ప్రతిపక్షం చేతిలో కూడా ఒక ఆయుధంగా వెళ్ళిపోయింది. అవును కదా. ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఏదో తప్పు జరుగుతుంది మొత్తానికి పార్టీలో. పోనీ ఇంకేదన్నా ఎజెండా ఉందా కేసినేని నాని దగ్గర? ఎజెండా ఏమీ లేదు, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన కక్షలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కుటుంబ పరంగా. తర్వాత అది చాలా పతాక స్థాయికి చేరిపోవటం, అక్కడ కొన్ని తప్పటడుగులు పడుతున్నాయి జిల్లా విషయాల్లో. మరి అది పరిశీలించుకోవాల్సింది. నేను చంద్రబాబు గారిని అన్న కానీ దీంట్లో చంద్రబాబు గారిని మనం ఏమి అనటానికి, ఏలెత్తి చూపడానికి పార్టీని కానీ ఏమీ లేదు. ఇది సమీక్షించుకోవాల్సింది జాగ్రత్తగా నారా లోకేష్ గారే. తను కనుక కొద్దిగా రివ్యూ చేసుకుని ఇటువన్నింటినీ సరిదిద్దుకుని చక్కదిద్దుకుంటే తను రాజకీయంగా బలపడతాడు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. భవిష్యత్తు కూడా ఇంకా ఇన్వెస్టర్స్ మంచి వాళ్ళు రావడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. నేను అమరావతిలో చాలా అద్భుతమైన ఒక అది పునఃప్రారంభం, అది పెద్ద చిన్నదండి, దాని గురించి అసలు ఇంకేంటది TCS దాంట్లో కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అది ఒక పెద్ద ఇది ప్రకంపన. అది తెలుగు భారతదేశంలోనే అప్పుడు హైదరాబాద్కి IBM, ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ కదా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వచ్చి హైదరాబాద్కి ఒక ల్యాండ్ మార్క్ ఎట్టా భారతదేశంలో అయిపోయిందో, చిరునామా IT అంటే హైదరాబాద్ కూడా ఉంది అనేది, అప్పుడు దాకా బెంగళూరుకి ఇచ్చే ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కూడా బలంగా ఉందనేది ఎట్ట వచ్చిందో, ఇప్పుడు వాళ్ళ వరల్డ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అమరావతి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. అది మంచి ఇనిషియేషన్, గొప్ప ఇనిషియేషన్. తర్వాత కొత్త ఆవిష్కరణలో కొత్త టెక్నాలజీ, కంప్యూటర్లో వాళ్ళు మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వైజాగ్ను ఒక కేంద్రంగా తయారు చేయాలనే తపంతో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాటన్నిటినీ మనం మనస్ఫూర్తిగా సహకరిస్తాము, సమర్థిస్తాము, స్వాగతిస్తాము, అవ్వాలని కోరుకుంటాం కూడా. అట్ ది సేమ్ టైం కొన్ని తప్పటడుగులు చుట్టూ చేరుతున్న వాళ్ళ విషయాల్లో వాళ్ళు చేస్తున్న కొన్ని పనుల మూలాన తప్పటడుగులు పడుతున్నాయి, వరుసగాను ఇంకోటి కానివ్వండి. అవి కొద్దిగా జాగ్రత్త పడితే బెటరు. నేను అనుకుంటాం ఇంకోటి ముగించే ముందు, ఈ చిన్ని విషయంలో ఇంకా ముదిరితే మాత్రం ఇంకా చాలా బయటకు వస్తాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఇక్కడ IASలతో ఉన్న భాగోతాలు. ఒక IAS ఆల్రెడీ బయటకు వస్తాయంటే ఎవరు బయట పెడతారో ఏమొస్తాయో మనకెందుకు, కాకపోతే అన్నదమ్ముల మధ్య ప్రస్తుతం వీళ్ళే బయట పెట్టుకుంటారు ఒకరికొకళ్ళు. ఓహో, వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఆల్రెడీ ఆ IAS ED స్కాన్లో ఉన్నాడు. ED స్కాన్లో ఆల్రెడీ హీఈస్ ఫేసింగ్ ది ఇంట్రాగేషన్, ఎంక్వైరీ. ఆ పరిస్థితుల్లో ఆ ఫైల్స్ అన్నీ బయటికి తీస్తే తీగలాక్కుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటాయి అవన్నీ కూడా. బహుశా అవన్నీ అందాక రాకుండా అంటే ఆపలేము, అది ముందు జాగ్రత్త పడాలి. అది అంతే, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధించింది. దురదృష్టం ఇందాక రావడం దురదృష్టం. థ్యాంక్ యూ.